హలో పైనీర్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, స్పెషల్ బులెటిన్ ఇది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాను. అదేంటంటే లాస్ట్ మంత్ వచ్చేసి మైనింగ్ స్పీడ్ అనేది 0.0049 ఉంది. ఈ మంత్ ఏం చేశారంటే ఎవ్రీ మంత్ డ్రాప్ చేస్తారు, రెడ్యూస్ చేస్తారు. ఈ మంత్ ఏం చేశారంటే పెంచారు, 0.0059 తీసుకొచ్చారు. అంటే మైనింగ్ స్పీడ్ పెంచారు. అంటే ఏదో మెరాకిల్ జరగబోతుంది, నిజంగా మెరాకిల్ జరగబోతుంది. ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోరో వాళ్ళ అకౌంట్లు మొత్తం తీసేస్తారు. ఎవరైతే యాక్టివ్గా ఉండి జాగ్రత్త కేవైసీలు చేసుకొని అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటారో మెయిన్నెస్ చెక్ లిస్ట్లో వాళ్ళందరికీ కూడాను ఎక్కువ ఎంకరేజ్మెంట్ అవ్వడానికి మైనింగ్ స్పీడ్ పెంచారు. ఎందుకంటే మార్కెట్లో సప్లై ఎక్కువ రావాలి కాబట్టి ఎవరైతే సోంబేర్లు, వేస్ట్ ఫెలోస్, తొట్టిగ్యాంగ్లు ఉన్నారో, కేవైసీలు చేసుకోరో వాళ్ళ కాయిన్లను బర్న్ చేసి ఎవరైతే సిన్సియర్గా మైనింగ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కాయిన్స్ మైనింగ్ స్పీడ్ పెంచి ఎక్కువ సప్లై వచ్చేటట్టు మార్కెట్లోకి చూస్తున్నారు జెన్యూన్గా. ఓకే, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే ఏ గ్రూపుల్లో లేరో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. ఇంతకుముందు గ్రూప్స్లో ఉంటే జాయిన్ అవ్వమాకండి. ఎందుకు 4-5 గ్రూప్స్లో ఉండడం, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏ గ్రూప్లో అయినా సరే ఒకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ గ్రూప్లో కొంచెం తక్కువ, ఆ గ్రూప్లో కొంచెం ఎక్కువ ఉండదు, అంతా ఈక్వల్గా అనేది ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబడుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాటర్లోకి వెళ్తే మన వాళ్ళందరికీ ఒక విషయం చూపిద్దాం అనుకున్నానండి. వాళ్ళ మార్నింగ్ హోమ్ పేజ్ మీద వచ్చింది, హ్యాపీ 2000 డే. ఏమన్నారా? పై నెట్వర్క్ సెలబ్రేటర్స్ 2000 days since its official launch, March 14, 2019. 2019 మార్చు 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 2000 రోజులైందంట లాంచ్ చేసి, యాప్ లాంచ్ చేసి, ప్రాజెక్ట్ లాంచ్ చేసి అది సెలబ్రేషన్ చేస్తున్నారు. అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా వైపు నుంచి. ఓకే, ఈ శుభాకాంక్షలు అయిపోతే ప్రతి ఒక్క పైనీర్కి ఒకటే చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు మీ అకౌంట్, ప్రతి ఒక్క పైనీర్ కూడా మీ అకౌంట్ పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి. దయచేసి అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేసుకోవాలంటే ముందు మీరు ఎయిర్టెల్లో ఉండాలి. చెప్పడం మర్చిపోయాను. ఈ కళ్ళజోడు ఎందుకు పెట్టాను చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు దాకా మనం కష్టపడిన దానికి త్వరలో ఫలితం తగ్గబోతుంది. ఆ ప్రౌడ్నెస్ అనేది మన వాళ్ళందరూ చూపించాలని చెప్పేసి కాన్ఫిడెన్స్తో స్పెక్స్ పెట్టుకుని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. పైనట్వర్క్లో ఉన్న డెప్త్, సారం, ఎక్స్ట్రాక్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్గా నేను స్పెక్స్ పెట్టుకుని వీడియో చేస్తున్నాను. దీనికి కూడా నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు ఉంటారు, పెద్ద విషయం కాదు నాకు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా చాలామంది మనం వీడియోలు చేయబట్టే, నేను కాన్ఫిడెంట్గా చెప్తా, మనం వీడియోలు చేయబట్టే దాంట్లో ఉన్న సారం జనాలకు తెలవబట్టే, సబ్జెక్టు, కాంటెంట్, దాని విలువ, వాల్యూ చాలామంది కూడా ఆపేసిన వాళ్ళు కూడా ఈరోజు యాక్టివ్గా మైనింగ్ చేసుకుంటున్నారు. కాల్స్ చేసి చెప్తున్నారు, మెసేజెస్లో చెప్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. నేను ఎవరిని ఇప్పటిదాకా మోసం చేయలేదు, నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఎయిర్టెల్లోకి మారండి. మారి పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల జర్నీలో మన పాస్వర్డ్ ఎవరో ఒకరికి తెలిసి ఉండొచ్చు. సో అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోవడం వల్ల మీ అకౌంట్ ఎవరు హ్యాక్ చేయడం కుదరదు. మీ అప్లైనర్స్ కావచ్చు, మీ డౌన్లైన్స్ కావచ్చు, మీ ఇంటి పైనోడు కావచ్చు, మీ ఇంటి కిందోడు కావచ్చు, మీ ఇంటి ఎదురుగా వాడు కావచ్చు, ఇంటి పక్కనోడు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ బామ్మర్ది కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ మామయ్య కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ భార్య కూడా కావచ్చు ఈ అకౌంట్ని హ్యాక్ చేస్తారు. డబ్బులు ఎవరికి చేయదండి చెప్పండి. పై నెట్వర్క్లో ఉన్న కాయిన్ ఏదైతే ఉందో, పై కాయిన్ డబ్బు కన్నా విలువైంది. ఇట్స్ అసెట్, గ్లోబల్ పేమెంట్ మెథడ్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోవడానికి మీరు ఎయిర్టెల్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఎయిర్టెల్లోకి వెళ్ళండి. ఎయిర్టెల్లో ఉంటే ఓకే, ఎయిర్టెల్లో లేకపోతే ఎయిర్టెల్లోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. 1 month రీఛార్జ్ చేసుకొని 20 రూపీస్ టాప్అప్ ఎడిషనల్ రీఛార్జ్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ ఎలా చేసుకోవాలో మీ అప్లైనర్స్ని అడగండి, లేదంటే నేను కూడా వీడియో దాని మీద చేస్తాను. అంత తెలివి తక్కువ ఎవరు లేరు. ప్రొఫైల్లోకి వెళ్ళి అప్డేట్ మీద క్లిక్ చేస్తే కాలిఫోర్నియా, యూఎస్ఏ మెసేజ్ పంపించండి. యూఎస్ఏకి వెళ్ళకపోతే ఇజ్రాయెల్ పంపించండి. ఓకేనా? అప్డేట్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ముఖ్యంగా 1000 పై కాయిన్స్ మైనింగ్ చేసిన ప్రతి ఒక్క పైనీర్ కూడా నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే నిజంగా చాలా చెంగ్డియో ఫ్యాన్ మేడం,
సార్ వాళ్ళ మిస్సెస్ ఒక కుటుంబానికి 8 కాయిన్స్ ఉంటే చాలని చెప్పారు ఆవిడ. ఒక కుటుంబానికి 8 కాయిన్స్ ఉంటే చాలని చెప్పారు ఆవిడ. అలాంటి 1000 కాయిన్స్ ఉన్నాయి. మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక శక్తి అనే విషయం మర్చిపోకండి. పాస్వర్డ్లు అప్డేట్ చేసుకోండి. దొంగలు ఉన్నారు జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త, మనతోనే ఉంటారు, కొట్టేస్తారు. ఎలా చేస్తారంటే మన లాగిన్ పాస్వర్డ్ తెలిసిందనుకోండి, బాగా వినండి, బాగా వినండి, మన లాగిన్ పాస్వర్డ్ తెలిసిందనుకోండి, వాళ్ళు వేరే మొబైల్లో లాగిన్ అవుతారు. బాగానే ఉంది, ఫస్ట్ మైగ్రేషన్ అయిపోయింది. రెండో మైగ్రేషన్ రెఫరల్కి సంబంధించిన మైగ్రేషన్, ఏదైతే మన రెఫరల్ రివార్డ్ ఉందో ఇన్ని సంవత్సరాలు చేసుకుంటున్నామో, ఇంతకుముందు వచ్చిందంటే మనకి ఇండివిజువల్గా చేసిన కాయిన్స్ మైగ్రేట్ అయినాయి వాలెట్లోకి. ఇప్పుడు వచ్చే ఏంటి నెక్స్ట్ సెకండ్ మైగ్రేషన్లో ఏమొస్తాయంటే మన రెఫరల్ రివార్డ్ ఏదైతే ఉందో అది రేపు డిసెంబర్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. 99%, 100% ఇస్తారు. మొన్న నికోలస్ సార్ కూడా చెప్పారు. ఆ కాయిన్స్ దొంగిలించడానికి ఏం చేస్తారంటే మీ లాగిన్ పాస్వర్డ్ తెలుసుకొని, మళ్ళీ చెప్తున్నా, మీ లాగిన్ పాస్వర్డ్ తెలుసుకొని వేరే మొబైల్లో అది లాగిన్ అయ్యి, మీ అకౌంట్ లాగిన్ అయ్యి, ఏముంది అక్కడ కంట్రీ కోడ్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి చక్కగా హ్యాపీగా కొత్త వాలెట్ క్రియేట్ చేస్తారు. బ్రౌజర్లోకి వెళ్ళి ఈ యాప్ మైనింగ్ చేసుకున్న యాప్ నుంచి కొత్త వాలెట్లోకి వెళ్ళిపోయి రీడైరెక్ట్ అయ్యి బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే బ్రౌజర్లోకి వెళ్ళిపోతాం. మెనూ సింబల్ మీద క్లిక్ చేసి బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సైన్ ఇన్ టు పై బ్రౌజర్ కానీ ఆల్టర్నేట్ సైన్ ఇన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్రౌజర్లోకి వెళ్ళిపోతారు. వాలెట్ మీద క్లిక్ చేసి కొత్త వాలెట్ జనరేట్ చేసేస్తారు. కొత్త వాలెట్ జనరేట్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాలెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని సేవ్ చేసుకొని మళ్ళీ మైనింగ్ చేసుకునే యాప్లోకి వచ్చి మూడో స్టెప్ మీద క్లిక్ చేస్తారు. అంటే మూడో స్టెప్ మీద కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసి 24 అవర్స్ తర్వాత మళ్ళీ 24 అవర్స్ తర్వాత 6 స్టెప్లో అక్నాలజ్మెంట్ చేస్తారు. ఆ అకౌంట్ ఇక హ్యాక్ అయిపోతుంది. ఇలా చేస్తారు. ఇది చూసి మళ్ళీ స్కాములు చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త మిత్రమా, మీరు ముందు పాస్వర్డ్ అప్డేట్ చేసుకొని ఎలాంటి అరాచకాలు జరగకుండా మీరు మీ అకౌంట్ని కాపాడుకోండి. మీకు ఇంకా మంచి విషయం చెప్తాం అనుకున్నా కానీ నెక్స్ట్ వీడియో కానీ చెప్తాను. మంచి గుడ్ న్యూస్లు ఉన్నాయి, చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయి. ఎవరైతే నెగిటివ్ వర్డ్స్ ఉంటారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేసాం, మనం ఎందుకు చిన్న చూపు చూసాం, మనం ఎందుకు మామూలుగా మన అప్లైనర్స్ని చిన్న చూపు చేసి చులకన భావం చేసాం. మైనింగ్ ఆన్ చేసుకోమంటే చాలా మంది చులకనగా చూస్తున్నారు. వాళ్ళకి చెంప పెట్టేది త్వరలో, నిజంగా చెంప పెట్టేది. మామూలుగా ఇప్పుడు మైనింగ్ ఆన్ చేసుకోమంటే మీ సొమ్మేం పోయింది, మీ సొమ్మేమని పోయిందా? పోలేదుగా. జస్ట్ ఓపెన్ చేసి ఇట్లా క్లిక్ చేయడమేగా. కేవైసీ చేసుకుంటే నువ్వు ఆస్తులు ఏమైనా పోయినాయా? నీ అకౌంట్లో కనీసం ఒక 50,000 కూడా ఉండవు. ఒక 10,000 కొట్టమన్నా కొట్టవు ఏదైనా అవసరం ఉంటే. మన ఫ్రెండ్ సర్కిల్ గురించి చెప్తున్నానండి. ఒక 10,000 కూడా ఏమంటే వేయలేవు. నీ ఆస్తులు ఏదో పోయినట్టు పాన్ కార్డు ఇవ్వాలి కదా, ఆధార్ కార్డు ఇవ్వాలి కదా, ఇవన్నీ నాకు నా అకౌంట్ హ్యాక్ అయితేమో, ఇవన్నీ పిచ్చి మాటలు. కొత్త ఇన్నోవేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని స్వాగతించాలి. బిట్కాయిన్ నమ్మని వాళ్ళందరూ ఇప్పుడు ఎంత రిపప్పలయ్యారో ఒకసారి చూడండి వెళ్ళి. మాకంటే తెలియదు, మాకు నిజంగా అప్పుడు చిన్నపిల్లం బిట్కాయిన్ వచ్చినప్పుడు 2009లో నిజంగా తెలుసుంటే అదే విజన్ మనం మెయింటైన్ చేసి, అది బిట్కాయిన్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళందరూ రిపప్పలు అయిపోయారు. జాగ్రత్తగా మీరు మైనింగ్ చేసుకోండి. కేవైసీ డెడ్ లైన్ సెప్టెంబర్ 30వ తారీఖు, ఇవాళ 4వ తారీఖు, ఇంక 26 రోజులు మాత్రమే ఉంది. కేవైసీలు కంప్లీట్ చేసుకోండి. మీరు గ్యారేజ్కి వస్తారా అంటే మన ఆఫీస్కి వస్తారా, బయట చేయించుకుంటారా, అది మీ ఇష్టం. నా కింద నా డౌన్లైన్ మ్యాక్సిమం అందరు చేసేసుకున్నారు కేవైసీలు. నాకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, ఎంతమంది అయింది ఏంటి సర్వే చేసుకుంటానండి. మ్యాక్సిమం అందరిది అయిపోయింది, ఎవరిని బతినాట అవసరం. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి మంచి మహత్కార్యాన్ని కోల్పోకూడదని చెప్పేసి విషయంతో నేను చెప్తున్నాను. కానీ బతిలో అన్న ఎవరిని మీ ఇష్టం, చేసుకుంటే నాతో మానేసేయండి. నా టాస్క్లు అయితే అయిపోయింది. స్కామర్లు ఉన్నారండి, మళ్ళీ చెప్తున్నాను, స్కామర్లు ఉన్నారు. ఆన్లైన్లో లింక్స్ మీద క్లిక్ చేయమాకండి. ఒక ప్రాజెక్టు ఇంకా లాంచ్ అవ్వకుండానే ఆన్లైన్లో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఆన్లైన్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్, వాటెవర్, వాటిల్లో ఒక ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ అవ్వకముందే ఎంతమంది స్కామర్లు నైజీరియాలో కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, రకరకాల కంట్రీస్ వాళ్ళు పింగ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో పింగ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తున్నారు. ఎవరైనా పై నెట్వర్క్ గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే పర్సనల్ మెసేజ్ చేసి మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మేము కాయిన్స్ కొంటాం, కాయిన్స్కి $90 ఇస్తాం, పై కాయిన్కి $90 ఇస్తాం, $20 ఇస్తాం, $30 ఇస్తామని ఎందుకు ఈ మోసాలు చేస్తున్నారు? అంటే ప్రాజెక్ట్లో ఎంత డెప్త్ ఉంటే ఇన్ని మోసాలు చేయడానికి ఒడిగడతారు చెప్పండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మైనింగ్ అయితే ఆన్ చేసుకోవట్లేదు. రేపు మీరే బాధపడతారు. కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు కాబట్టి ఇంకోళ్ళు కొత్త వాళ్ళు తెచ్చుకుంటాం, పెద్ద విషయం కాదు.
ఎవరైతే మీకు పై నెట్వర్క్ని ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళ పాస్వర్డ్ సైజ్ ఫోటో మీరు జోబులో పెట్టుకొని తిరిగే రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మరోసారి చెప్తున్నాను, సెప్టెంబర్ 30వ తారీఖు కేవైసీ డెడ్లైన్ కంప్లీట్ అయ్యింది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కేవైసీ రాపోయినా పర్లేదు, ఓకేనా. ఆ డెడ్లైన్ కేవైసీ వచ్చి కూడా నాలెడ్జ్ లాగా చేసుకోకుండా ఉన్నవాళ్ళు, అహంకారంతో చేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాలెడ్జ్ లాగా చేసుకొని వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు సంప్రదించండి, లేకపోతే మన ఆఫీస్కి రండి. ఇంకెక్కువ రోజులు టైం లేదు, 26 రోజులు మాత్రమే ఉంది. డైరెక్ట్ నా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేవైసీలు విజయవాడ ఆఫీస్కి వచ్చి చేసుకోండి, నేను ఫ్రీగా చేసి పెడతాను. ఛార్జెస్ ఏమి తీసుకోం. నా టీం కాని వాళ్ళకి 314 రూపాయలు తీసుకుంటాను. వస్తున్నారు ఇక్కడ మన కర్ణాటక నుంచి వస్తున్నారు, ఇంకే వచ్చిన వాళ్ళే గుజరాత్ నుంచి వస్తున్నారు, మన తెలుగు వాళ్ళు ముంబై నుంచి వస్తున్నారు, తమిళనాడు, కేరళ, మొన్న కూడా వచ్చారు, మొన్న మైసూరు నుంచి ఒకళ్ళు వచ్చారు సార్, సండే కూడా వచ్చారు. సండే అయినా రండి, మీరు సర్వీస్ ఇస్తాం మీకు. ఎందుకంటే 26 రోజులు మాత్రమే ఉంది. పెండింగ్లో ఉన్న కేవైసీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. చాలామంది పాస్ అయి ఉంటున్నారు, పాస్ అయిపోతున్నారు, చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు పాస్ అవ్వలేదనుకోండి, వెయిట్ చేయండి, రీసబ్మిట్ ఆప్షన్ వస్తుంది. నేమ్ అప్పీల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నేమ్ అప్పీల్ చేసిన వాళ్ళు వెయిట్ చేయండి, హైకోర్టు టీం అప్రూవల్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. నేమ్ అప్పీల్ చేసిన వాళ్ళు ముఖ్యంగా మరి ఇంకోసారి చెప్తున్నానండి, 1000 కాయిన్ల నుంచి 10,000 కాయిన్స్ ఆ పైన ఉన్నోళ్ళు, 1000 కాయిన్ల పైన, 5,000 కాయిన్ల పైన, 10,000 కాయిన్ పైన ఉన్నోళ్ళు పాస్వర్డ్ ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి. మీరు ఫ్యూచర్లో మిలియనర్స్ అవ్వబోతున్నారు. ఎంత మిలియనర్స్ అవ్వబోతున్నారు నేను నా నోటితో చెప్పకూడదు. త్వరగా చేసుకోండి, పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి, పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి, పాస్వర్డ్ అప్డేట్ చేసుకోండి. పాస్ ఫ్రేజ్లు ఎక్కడ పెట్టకండి, పాస్ ఫ్రేజ్లు ఎక్కడ పెట్టద్దు, ఎక్కడ నర మానవుడికి కూడా అసలు మెయిల్లో కూడా తీసి పడతప్పండి, తీసేసేయండి. తీసేసి ఒక బుక్లో రాసుకోండి. ఆ పాస్ ఫ్రేజ్ని ఒక సాంగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ తీసుకొని ఆ సాంగ్లో హమ్ చేసి ఇక్కడ ఎక్కించండి, బుక్లో రాసుకోండి. అసలు మీరు ఎక్కడ పెట్టమాకండి, డ్రైవ్స్లో కూడా పెట్టమాకండి. హ్యాక్ చేసేస్తున్నారండి, జీమెయిల్లో పెట్టిన హ్యాక్ చేస్తున్నారండి, ఫేస్బుక్లో హ్యాక్ చేసేస్తున్నారండి. ఈజీగా ఫేస్బుక్ హ్యాక్ అవుతుంది. డార్క్ వెబ్లో మన డేటా చాలా మంది ఇంకా ఉంది. మీరు ఏదైనా ఒక అన్నగానో తమ్ముడుగానో చెప్తున్నానండి, మీ ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను. మీరు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు సైన్ అప్ అయిన తర్వాత ఆ గూగుల్ క్రోమ్ అనేది, ఆ బ్రౌజర్ గూగుల్ ఏదైతే ఉందో పాస్వర్డ్ సేవ్ చేయనా వద్దా అని అడిగిద్ది. నో కొట్టేసేయండి. ఫోన్ ఎవ్వరికి ఇవ్వద్దు, ఫోను మొబైల్ ఎవ్వడి చేతికి ఇవ్వమాకండి. మీరు మైనింగ్ చేసుకునే ఫోన్ కావచ్చు, మీ పాస్వర్డ్ ఉన్న ఫోన్ కావచ్చు, ఎవ్వడికి ఇవ్వమాకండి. అసలు ఇచ్చారా కథం. పబ్లిక్లో పై యాప్ ఓపెన్ చేయమాకండి, పబ్లిక్లో పై యాప్ ఓపెన్ చేయమాకండి. మీకు ఇన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పి ఎవరికి చూపించమాకండి. నేను కూడా ఇక్కడి నుంచి చూపించడం మానేస్తాను. మీకు ఇన్ని, మళ్ళీ చెప్తున్నా, మీకు ఇన్ని కాయిన్స్ ఉన్నాయని చెప్పి నర మానవుడు కూడా తెలియద్దు, పక్కనోడికి కూడా తెలియద్దు. ఏదో మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం, నాకు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి చూడండి, నేను ఇన్ని కాయిన్స్ మైనింగ్ చేసా చూడండి అని చెప్పుకుంటాం. ఇక నుంచి చెప్పొద్దు, ఆపేసేయండి, ఇమీడియట్గా ఆపేసేయండి. పబ్లిక్ ప్లేస్లలో మళ్ళీ చెప్తున్నాను, మైనింగ్ యాప్ ఓపెన్ చేయొద్దు, మీ వాలెట్ ఓపెన్ చేయొద్దు, ఓకేనా. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీ వాలెట్ స్క్రీన్ షాట్ కానీ, మీ హోమ్ పేజ్ స్క్రీన్ షాట్ కానీ పెట్టొద్దు. ఆ తప్పులు అందరూ చేస్తారు, నేను కూడా చేశాను. అస్సలు పెట్టొద్దు. మొన్న కొంచెం మన పైకోర్ టీం మెంబర్స్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడాను, కంపెనీ మోడరేటర్స్ అలాగా వాళ్ళతో మాట్లాడితే మీ స్క్రీన్ షాట్లు కానీ ఎక్కడ పెట్టద్దు. నేను కూడా ఇక్కడి నుంచి ఇన్ని కాయిన్స్ మైనింగ్ అని చెప్పి గ్రూప్లో పెట్టను, ఆపేస్తానండి. ఒక మహా అయితే నేను నోటుతో చెప్తా అంతే, ఓవరాల్గా స్క్రీన్ షాట్ అయితే ఎక్కడ షేర్ చేయొద్దు. అది చాలా పెద్ద సిస్టమ్, చాలా పెద్ద ప్రాజెక్టు. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, స్వర్ణయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు నాకు తెలుసు. మన మధ్యలో ఏదో కృతయుగం ఉందో లేదో తెలియదు. ఈ యుగాలన్నింటిలో బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఇది మన పై నెట్వర్క్ ప్రాజెక్టే. నా భూతో నా భవిష్యత్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇట్స్ ఎ గ్లోబల్ పేమెంట్ మెథడ్. ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఖచ్చితంగా పేమెంట్ చేసే విధానం అనేది పై నెట్వర్క్ నుంచి ఖచ్చితంగా ఫుల్ఫిల్గా వస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ గ్రూప్స్ ఉంటాయి కదా, షేర్ చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించండి. పాస్వర్డ్లు అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి. పాస్ ఫ్రేజ్లు ఎక్కడ మీరు ఎంటర్ చేయకండి. ఓన్లీ paiwallet.comలోనే మీరు మీ పాస్ ఫ్రేజ్ని ఎంటర్ చేయండి. బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. మీ మహేష్ మ్యాగ్నస్. బాయ్.